హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ నరేష్ మోహన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు లోకల్ అయితే చేస్తున్నాను. మన ట్రావెల్స్కి అయితే ఫస్ట్ బుకింగ్ అయితే ఒకటి అయితే వచ్చిందనమాట. సీజన్ రౌండ్ ట్రిప్ మంచి బెస్ట్ ప్రైజ్కి ఇస్తున్నాం కస్టమర్స్కి. ఆ ప్రైజ్ ఎంత అనేసి, ఎంత ఖర్చు అనేసి నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. వీడియో అయితే ఫుల్గా అయితే చూడండి. అంటే చాలామంది వెళ్తుంటారు శ్రీశైలము, వెళ్ళిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా, మనకు ఎంత ఖర్చు అవుతుంది ఎట్లా అనేసి. ఫాస్ట్ టోల్ ఎంత అవుతుంది, పార్కింగ్ ఎంత అవుతుంది, బార్ ట్యాక్స్ ఉంటుందా లేదా, కంపల్సరీ తీసుకోవాలా వద్దా, ఇవన్నీ ఉంటాయి కదా. అయితే ఫుల్ వీడియో చూసేయండి, ఎండింగ్లో తెలుస్తుంది. ప్లీజ్ నా రిక్వెస్ట్ ఒకటి, నేను ఏదో ట్రావెల్స్ కోసం అని మొబైల్ నెంబర్ పెడితే ఫోన్ చేసి హాయ్ బ్రో బిజినెస్ ఎలా ఉంది బ్రో అని అడుగుతున్నారు. ఆల్రెడీ కామెంట్కి రిప్లై ఇస్తున్నా, బిజినెస్ ఎలా ఉందో ఆల్రెడీ వీడియోలు చూస్తున్నారు. ఇప్పుడు ఏదో బుకింగ్లో ఉంటా, డ్రైవింగ్లో ఉంటా. ఇప్పుడు ట్రావెల్స్ అయితే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడచ్చు ఎట్లా ఒకట, కానీ మరీ టైం పాస్ చేయడానికి ఏంది బ్రో కాల్ చేసేది. నైట్ 12 గంటలకు ఫోన్ చేసి హాయ్ బ్రో బాగున్నారా, బిజినెస్ ఎలా ఉంది బ్రో, కార్ తీసుకుందాం అనుకుంటా, నేను మలేషియాలో ఉంటాను అని ఫోన్ చేస్తున్నాను. వాట్సాప్ కాల్. ఇంకొక ఆయన 10 గంటలకు ఒక అతను ఫోన్ చేసింది వైజాగ్ నుంచి అట. బ్రో నేను కార్ తీసుకుందాం అనుకుంటా, ఏదైనా కార్ ఉంటే చెప్పండి బ్రో, నేను బిజినెస్ ఎలా ఉంది బ్రో అని అడుగుతాను. అలాంటి ఉంటే ఏమన్నా ఉంటే నేను కాంటాక్ట్ అవ్వద్దని చెప్తలేను, మెసేజ్ చేయండి ప్లీజ్. అలాంటి దాని కోసం అయితే మీ కారు మీకు బుకింగ్స్ కావాలన్నా, మీకు ఏదన్నా తెలియని విషయం తెలుసుకోవాలన్నా మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. బట్ కాల్ చేయకండి, ఎందుకంటే ఇది ట్రావెల్స్ కోసం పెట్టిన నెంబర్, మన కోసం పెట్టిన నెంబర్. ఇది బుకింగ్స్ ఇంక్రీజ్ అయితే మనకే కదా లాభం. ఓకే ఇదనమాట. సో అయితే నేను పికప్ అయితే ఎల్బీ నగర్ కిలోమీటర్ 250 కిలోమీటర్స్ చెప్పాను కస్టమర్కి, సరిపోతుంది, అంతకు మించి ఇది అవ్వదు. అయితే ఒక అమౌంట్ అయితే మాట్లాడేసిన, ఓవరాల్ టోటల్ అమౌంట్ మీకు అది వీడియో ఎండింగ్లో చెప్తాను, ప్లీజ్ వాచ్. ముందుగా అయితే ఇక కర్మఘాట్లో హెచ్పి వంకలు అయితే సిలిండర్ పెడదామని అయితే వచ్చిన. ఇంకా సిలిండర్ పెట్టించుకొని కస్టమర్ లొకేషన్కి వెళ్ళిపోవడమే. కస్టమర్ లొకేషన్ అయితే కస్టమరు 5 వరకు వచ్చాను, 5:30 వరకు బయలుదేరామన్నాడు. 5:30 అంటే మనకు ఇంకా 6 అవుతుంది, స్టార్ట్ అయ్యే వరకు 6 అయిపోతుంది. ఎల్బీ నగర్లో కస్టమర్ని పికప్ చేసుకొని స్టార్ట్ అయిపోయినా, 6కి స్టార్ట్ అయిపోయినా. 6 స్టార్ట్ అయితే ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడైతే కల్వకుర్తికి అయితే వచ్చిన, మధ్యలో ఒకసారి చాయ్ కాడ ఒక 40 మినిట్స్ టైం పట్టింది. కల్వకుర్తి కాడ అయితే సిఎన్జి పెడదామని అయితే వచ్చిన. ఇప్పుడైతే ఒక 105 కిలోమీటర్స్ తిరిగిన, హాఫ్ ట్యాంక్ అయితే అయిపోయింది. సరే ఇంక ఇదే లాస్ట్ కదా కల్వకుర్తి సిఎన్జి బంక్ అనేసి సిఎన్జి కాడికి అయితే వచ్చిన. అయితే మనము ఇక్కడ సిఎన్జి పట్టించుకున్నా కూడా రిటర్న్లో కంపల్సరీగా 60 to 80 దాకా మనం పెట్రోల్తో పోవాల్సి వస్తుంది, కంపల్సరీ వస్తుంది. సిఎన్జి అయితే పట్టించేద్దాం. శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాం. వాళ్ళు అయితే దర్శనానికి ఇప్పుడే వెళ్ళినారు. 6 గంటలకు బయలుదేరితే వచ్చే వరకు 11:30 అయింది. ఎందుకంటే లేటుగా 6:10 ఆ టైంలో బయలుదేరినా. ఒకసారి చాయ్ కోసం అనేసి ఒక 50 మినిట్స్ అయినా, సిఎన్జి కోసం ఒక 15 నిమిషాలు అయినా, ఒక 1 అవర్ ఆడికి, టిఫిన్ కోసం ఒక 1 అవర్, మళ్ళీ మధ్యలో ఒక చోట ఒక చిన్న జర్నీ అయితే స్లోగానే జరిగింది ఈరోజు అయితే. మొన్న నేను ఫ్యామిలీతో వచ్చినప్పుడు అయితే 12కు రిటర్న్ అయిపోయినా, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి 5 గంటలకు స్టార్ట్ అయినా. వచ్చి దర్శనం చేసుకొని 12 రిటర్న్ అయిపోయినా. కానీ ఈరోజు కొంచెం వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. లోపలికి ఉన్న పార్కింగ్ స్పేస్ లేక ఇక్కడ ఆపుకున్న, వాళ్ళ మెయిన్ దేవస్థానం ఎంట్రీ దగ్గర డ్రాప్ చేసి ఇగో మెయిన్ రోడ్, మనం మళ్ళీ రిటర్న్కి వెళ్ళి మెయిన్ రోడ్ దగ్గర ఉన్న
లాస్ట్ బుకింగ్తో వచ్చినప్పుడు వీకెండ్ సండే రోజు ఘోరంగా అయితే క్లచ్ పెట్టి పొగలు వచ్చి అంత ట్రాఫిక్ ఉండే. ఈరోజు ట్రాఫిక్ అయితే ఉంది. జర క్లచ్ ఎక్కువ వాడకుండా మూవ్ చేయాలి. ఇంకా ఇదనమాట దర్శనానికి అయితే లేట్ అవుతుంది అనుకుంటా. వాళ్ళకైతే మినిమం 2 hours అయితే పడుతుంది. అదే కాకుండా వచ్చి ఒక చిన్నపిల్లోడు, అంటే చిన్నపిల్లోడు ఇంటర్మీడియట్ పిల్లోడు, ఒక వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళ మమ్మీ. సో వెనకాల వాళ్ళ లేడీస్ పైన ఇద్దరికి మొగ్గలు నొప్పులు కొంచెం ఇబ్బంది పడతారు. అందుకే ఆకుండా అయితే వచ్చిన. ఇంకా రిటర్న్ అయిపోతే ఆల్మోస్ట్ ఈవినింగ్ అవుతుంది పోయే వరకు. ఇప్పుడు కిలోమీటర్లు అయితే 235 కిలోమీటర్స్ 235 కిలోమీటర్స్ తిరిగినాం. 500 కాదు, 480 కాడికి అయితే వస్తుంది. 480 420 వరకు. ఓకే, టైము ఈవినింగ్ 5 అయింది. మార్నింగ్ నేను వాళ్ళను 11:30కి దర్శన్ క్యూ లైన్ కాడ డ్రాప్ చేసిన. అదే దర్శన్ క్యూ లైన్ దగ్గరలో డ్రాప్ చేసిన. అయితే ఏమైందని పోయి ఇంకా రాలేదు, 5 అవుతుంది ఇంకా రాలేదు, పోయి చూద్దామని క్యూ లైన్ కాడ చూస్తే వాము ఇటు చూసిన 4 దిక్కులు ఎటు చూసినా ఫుల్ పబ్లిక్ ఉన్నారు. అందుకే లేట్ అవుతుంది. మనం ఎంత టైం పడుతుందో పోయే వరకు. వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వచ్చినాక అదాక ఈవినింగ్ కదా అందరు వెళ్ళిపోతుంటారు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది బాగా లేట్ అవుతుంది. మొన్న ఒకసారి వచ్చినప్పుడు కూడా ఇంత టైం కాలే. ఇప్పుడు 3 వరకు బయలుదేరిపోయినా సండే రోజు. అదో షార్ట్ వీడియో చేసి పెట్టినా కదా, అంటే వెహికల్స్ అన్నీ ఆగిపోతున్నాయని. ఇంతవరకు ఏసీ వేసుకొని 2 పాయింట్లు సీఎన్జీ కూడా అయిపోయింది. 2 పాయింట్లు ఉంది. నాకు తెలిసి నేను 60-80 చెప్పలేము, 100 మంది వచ్చేయేమో. 80 అయితే పక్క. పోనీకి 5 hours అంటే మనం 6 బయలుదేరినేమన్నా. వామ్మో 11 అయితే అట్టుందిగా. కొంచెం లైట్ ఫెయిల్యూర్ అయితే అయిపోయా. కష్టం, ట్రాఫిక్ తోటి కొంచెం స్లో అవుతుంది బండ్లు. అవి కాక బస్సులు ఉంటాయి. ఆ బస్సు ఉంటే ఓవర్టేక్ చేయని కాదు. ఓవర్టేక్ చేయాలంటే అది కాక దానికి కార్లు ఉంటాయి. కార్లకి పోతూనే ఉంటాయి. ఇక కానీ ఎంతసేపు అయినా కానీ ఏం చేస్తాం. కస్టమర్లు ఈవినింగ్ 5:40కి వచ్చినారు. 6 వరకు బయలుదేరిపోయినా అక్కడి నుంచి. ఇప్పుడైతే టైం 8:20 అయింది. అంటే 6కి అక్కడ బయలుదేరితే ఇప్పుడు 8:20 అంటే అచ్చంపేటకు వచ్చేసిన. మార్నింగ్ ఎక్కడైతే టిఫిన్ కాపాను అదే ప్లేస్కి అయితే వచ్చేసినాను. ఇప్పుడే డిన్నర్ కానీ ఆపినా అనమాట. ఇంకా లోపలికి వెళ్ళలేదు డిన్నర్ చేయడానికి. మనకి అచ్చంపేట రావడానికి అయితే 2.5 hours టైం పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల అయితే కొంచెం బాగా టైం పట్టింది. ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి ఆల్మోస్ట్ 11:30 అలా అవుతుంది. 11:30 అలా అవుతుంది పోయే వరకు. మనం ఇంటి వరకు 12. బాగా లేట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఫుల్ క్రౌడ్ ఉండడం వల్ల. కిలోమీటర్లు అయితే 456 కిలోమీటర్స్ తిరిగింది. ఎల్బీ నగర్కి వచ్చాం. డ్రాప్ అయితే అయిపోయింది. ఈ టైంలో ఈ ఏరియాలో అయితే ఘోరంగా ఉంటాయి, 100 కొద్దలు ఉంటాయి బస్సులు. దేవుడా, ఈ టైంలో ఇక్కడ ఇటు సైడు మార్నింగ్ టైంలో 2 బస్ దిల్సుఖ్ నగర్ సైడ్ ఘోరంగా ఉంటాయి. అయితే టోల్ మనకు వచ్చిన ఖర్చు వచ్చి అంటే టోల్ ఫారెస్ట్ది మామూలుగా టోల్ ప్లాజా అంతా కలిపి 215 రూపాయలు మనకు ఫాస్టాగ్ వెళ్ళి కట్ అయిపోయింది. మనము మళ్ళా శ్రీశైలం టెంపుల్ దగ్గర ఎంటర్ అయ్యేటప్పుడు అదే
దేవస్థానాన్ని 100 రూపాయలు ఇస్తాం కదా మాన్యువల్గా, క్యాష్ ఇస్తాం కదా, అది 100 ప్లస్ 315 రూపాయలు అయితే అయింది. 315 రూపాయలు ప్లస్ మనకు సిఎన్జి విత్ పెట్రోల్ అంతా కలిపి 2500 రూపాయలు అయితే అయింది. ఎందుకంటే మనం ఆడ వేసేసుకొని కూర్చున్నాం కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ అయిపోయింది. 100 కిలోమీటర్లు పెట్రోల్తో వచ్చాం కదా, ఈ బండి పెట్రోల్తో మైలేజ్ అసలు రాని రాదు, దారుణము. అదే పెట్రోల్ బండితో వెళ్తే నేను ఒకసారి వ్యాగనర్ బండి పెట్రోల్ బండి తీసుకెళ్ళినాను, 3000 రూపాయలు అయితే అయింది అప్ అండ్ డౌన్ పెట్రోల్కి. అంటే అప్ అండ్ డౌన్ మొత్తం పెట్రోల్ అయితే, డీజిల్ అయితే ఒక 2700 అట్లా అవుతుంది. మన సిఎన్జి మన పెట్రోల్ వాడినాం కాబట్టి 2500 అయితే అయింది. ప్లస్ మన ఖర్చు వచ్చింది అయితే 2815 రూపాయలు అయితే అయింది. ఇంకా మనం తినే ఖర్చు అంతా వేసుకున్నా కూడా 3000 అనుకోండి, 3000 రూపాయలు ఖర్చు అయింది ఓవరాల్గా శ్రీశైలం ట్రిప్ వెళ్తే. అయితే ఇప్పుడు మనకు కస్టమర్ ఇచ్చిన బుకింగ్ అమౌంట్ వచ్చి నేను మాట్లాడుకోయింది ఎల్బీ నగర్ నుంచి కాబట్టి తక్కువ కిలోమీటర్ అయితే అనే ఉద్దేశంతో 7000 రూపాయలు అయితే మాట్లాడుకున్నాను మొత్తం కలిపి. ఫస్ట్ టైం మనకు వచ్చింది కదా బుకింగ్, ఎట్లా తిరిగి వదులుకోకూడదు అనే ఉద్దేశంతో ఇంకా కన్ఫర్మ్ చేసుకున్నా 7000కి. ఆ కస్టమరు ఏదో షార్ట్స్ చూస్తుంటేనా మన వీడియో ఇది వచ్చిందంటే ఒకసారి ట్రై చేద్దామని కాల్ చేశాను అనమాట. నేను కూడా ఏంటంటే ఫస్ట్ బుకింగ్ కదా అని అడ్వాన్స్గా నాకు అడగలే, నమ్మకంతో ఎల్బీ నగర్ ఇట్లా సీతారాం హోటల్లో దిగాను, మాకు రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వాలన్నాడు. అయితే కస్టమర్ డ్రాప్ అయినాక ఇంత బాబు లేట్ అయింది కదా, లేట్ నైట్ అయింది, తీసుకొని 500 ఎక్కువ ఇచ్చింది, 7500. ఓకే, పైన ట్రిప్ అమౌంట్ కాకుండా వదిలేస్తే 7000లో మనకు 3000 రూపాయలు ఖర్చు వచ్చింది కదా. ఖర్చు పోతే మిగతా ఎంత ఉందో మీదే క్యాలిక్యులేట్ చేసుకోండి, అదే అనమాట మనకు మిగిలినది. ఓకే, ఇది ఇవాళ మన శ్రీశైలం రౌండ్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ట్రాఫిక్ ఘోరంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈరోజు దర్శనానికి చాలా పబ్లిక్ ఉండడం వల్ల టూ మచ్ లేట్ అయింది. ఇలాంటి ఎప్పుడో వచ్చిండొచ్చు, మనం 7 వరకు వచ్చిండొచ్చు, మధ్యాహ్నం బయలుదేరండి 3 గంటల గంట, ఒకటేసారి 6 గంటల బయలుదేరాం కాబట్టి జర బాగా లేట్ అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 11:30. ఓకే, ఇది అనమాట ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, అందరికి షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.